హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మీకు గారె వేసి చూపిస్తున్నానండి. శనగపప్పు గారె. ఇది శనగపప్పు గారెలో చాలా ఈజీ అండి. మనం ఒక 4 అవర్స్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. మనకేంటంటే ఇది నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసేయాలి. ఇప్పుడు నేను ఆయిల్ అనేది 1 కప్పు తీసుకున్నానండి. ఎందుకంటే ఈ మెజర్మెంట్ తీసుకున్నా మన దాంట్లో ఆయిల్ అనేది షింక్ అవ్వదు, ఫుడ్ ఎక్కువ అబ్జర్వ్ చేయదు. ఇప్పుడు ఆయిల్ బాయిల్ అయ్యే లోపల మనం ఏంటంటే ఇది బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మనకి ఇలా పేస్ట్ లాగా అయితే కొంచెం మనకి ఏంటంటే ఆ శనగపప్పు అనేది పడుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం సపరేట్గా ఉంచాను ఈ పప్పును. తర్వాత కొత్తిమీర, మనం ఏమేమి యాడ్ చేస్తామో అన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి ఇందులో. తర్వాత వచ్చేసి ఆనియన్, ఉల్లిపాయ, ఇందులో వచ్చేసి మనము జీలకర్ర, ఎల్లిపాయ, పచ్చిమిర్చి గ్రైండ్ చేశాను. ఎందుకంటే మనం పచ్చిమిర్చి అలా వస్తూ ఉంటే ఒక్కొక్కసారి కొంచెం స్పైసీగా అవుతుంది కాబట్టి. ప్లస్ మనం కారం, సాల్ట్ ఎంత కావాలో అంతే యాడ్ చేసుకోవచ్చు తగినంత. ఇవన్నీ బాగా మిక్స్ చేసేయాలి. ఇలా కలిపేసుకొని సేమ్ మనం గారె ఎలా వేస్తామో యాస్టీస్ అలాగే గారెలాగా వేసుకోవచ్చండి. ఇవి చాలా బాగుంటుంది, టేస్ట్ ప్లస్ మంచి ప్రోటీన్ కూడా వస్తుంది మనకి. డీప్ ఫ్రై అనుకొని ఆయిల్ ఎక్కువ తీసుకుంటుందేమో అని అనుకుంటే ఏఎంసీలో చాలా చాలా తక్కువ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేస్తుందండి. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోదన్నమాట. దానికోసమే మనం డీప్ ఫ్రై తిన్నా కూడా హ్యాపీగా తినేయచ్చు. ఏఎంసీలో ఎక్కువ ఆయిల్ అనేది తీసుకోదు ఫుడ్. ఇలా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, మనకు 70 వరకు రాగానే ఆయిల్ బాయిల్ అయిపోతుందండి. ఇలా అన్నీ మనము ఎంత సైజు కావాలంటే అంత సైజు గారెలు వేసుకోవచ్చు. ఇలా అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌనీలో వస్తే సరిపోతుంది. చూసారా, ఇవి చాలా చక్కగా మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయండి. ఎందుకంటే మనం వేస్తూ ఉంటే ఆయిల్ ఒక్కసారి హీట్ ఎక్కింది అనుకోండి ఏఎంసీలో ఫాస్ట్గా అయిపోతుంది. చాలా ఈజీగా కరకరలాడుతూ ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇలా గోల్డెన్ బ్రౌనీ వచ్చేస్తేనే తీసేసుకోవచ్చండి. అన్నీ సేమ్ యాస్టీస్ అన్నీ మనం ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. కానీ మీకు నేను ఆయిల్ లాస్ట్లో చూపిస్తాను. మనం ఎంత ఆయిల్ వేసామో అంత ఆయిల్ అనేది అస్సలు తగ్గదు. ఎందుకంటే మనకు ఏఎంసీలో ఆయిల్ ఫుడ్ అనేది అబ్జర్వ్ చేసుకోదన్నమాట. మీరు ఎనీ రెసిపీ డీప్ ఫ్రై చేసుకుంటే కనుక ఆయిల్ ఎక్కువ తింటామేమో అని ఫీల్ అవుతూ ఉంటాము. అదే బయట అవుట్ సైడ్ అనుకోండి డెఫినెట్గా ఆయిల్ అనేది తీసుకుంటుంది. కానీ ఏఎంసీలో మాత్రం ఆయిల్ అస్సలు ఫుడ్ అనేది తీసుకోదు. మీకు నేను లైవ్గా చూపిస్తాను ఇప్పుడు. ఇలా అన్ని ఫ్రై చేసేసుకోవచ్చండి. మీరు ఇలా చూస్తే ఆయిల్ అనేది ఎంత వేసామో అంత ఉంటుంది. మనకు ఆయిల్ డీప్ ఫ్రై చేస్తే పొగ ఎక్కువ వస్తుంది, స్మోక్ అనేది. ఇక్కడ వచ్చేసి మనకి కలర్ కూడా చేంజ్ అయ్యలేదు ఆయిల్ ఎక్కువ. మనకి ఏమవుతుందంటే ఎనీ డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు థిక్నెస్ కూడా అవుతుంది ఎక్కువసేపు ఆయిల్ చేస్తే. ఇందులో మీకు చూస్తే ఆయిల్ చూడండి, మనకు బాటిల్లోంచి పోస్తే ఎలా ఉంటుందో అలా చిక్కబడకుండా ఉంటుందన్నమాట ఆయిల్. ఇలా అన్ని రకాల ఫ్రైలు కూడా మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అన్ని ఫ్రై చేసామండి. ఇంత గారె చేసినా కూడా ఆయిల్ నేను ఈ బౌల్ తోటి వేసాను కదా, మీకు చూడండి ఆయిల్ అనేది ఎక్కువ చేంజ్ అవ్వలేదు. మీకు పోసిన ఆయిల్ అనేది మీరు చూస్తే ఆయిల్ ఇంత ఆయిల్ అండి, ఇంత ఆయిల్తో ఇన్ని ఫ్రై అయ్యాయి అనమాట. ఏఎంసీలో స్పెషల్ అదండి. మన ఇంట్లో ఆయిల్ అనేది చాలా చాలా డీప్ ఫ్రై చేసుకున్న తక్కువ అవుతుంది. అది స్పెషలీ ఏఎంసీ కుక్వేర్ అనే చెప్తాను. ఇంత తక్కువ ఆయిల్ తోటి నేను ఫ్రై చేయించాను. మీరు కూడా ఏఎంసీ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. లేకపోతే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి. మీరు కూడా ఏఎంసీ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసము కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.